ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గత వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం కొలిక్కొచ్చాయి. దీంతో సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 17,000 కోట్ల రూపాయల అంచనాతో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలనే సీతారామ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం మోటార్లను సిద్ధం అయినప్పటికీ ఇంకా కాలువ నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కొంతమేరకు కాలువ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో యనుకుమార్ నుంచి వైరా వరకు మరో కాలువని 90 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నారు. ఇక ఈ కాలువ నిర్మాణం ఆగస్టు నెలకి పూర్తవుతుంది. ఇది పూర్తయ్యేతే గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని మోటార్ల ద్వారా తీసుకొని వైరా వరకు సాగునీరు అందించవచ్చు. వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కాలువ ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని 13,000 కోట్లకి టెండర్లు పిలిపించినప్పటికీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో మొత్తం 17,000 కోట్లకు పెరిగింది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించి సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గత వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం కొలిక్కొచ్చింది. దీంతో సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 17,000 కోట్ల రూపాయల అంచనాతో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మధు, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా ప్రజల యొక్క అవసరాల కోసం, అంటే వ్యవసాయ అవసరాల కోసం తాగునీటి కోసం కావచ్చు, ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి యొక్క సీతారామ ప్రాజెక్ట్ అనేది మొదటి దశ. ఇది సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 17,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్టు అంచనా వేసుకొని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు
అత్యంత పట్టుదలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అనేది నా యొక్క కళల సాకారము. ఈ యొక్క ప్రాజెక్టు నీళ్లతోటి ఖమ్మం ప్రజల యొక్క కాళ్ళు గడిగిన తర్వాత నేను రాజకీయాల నుండి కూడా తప్పకుండా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసమని నేను ఎక్కడికైనా ఏదైనా చేస్తా అని చెప్పి చాలా పట్టుదలతో ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ అశ్వాపురం మండలము బీజీ కొత్తూరు వద్ద ఈ రోజు మొదటి లిఫ్ట్ ను ఈ యొక్క నీటిపారుదల శాఖ యొక్క సహాయ ఉన్నటువంటి సలహాదారు ఎవరైతే ఉంటారో పెంటారెడ్డి తోటి తుమ్మల తన దగ్గరుండి ఆ యొక్క మోటార్ ను స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఆనంద పరవశంలో అంటే ఆ వచ్చినటువంటి నీటిని చూసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆ ప్రాంతాల్లో భూమాతను ముద్దాడినటువంటి సంఘటన కూడా విజువల్స్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇప్పటికీ సీతారామ ప్రాజెక్టు ఉంది. ఇది ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్టు వల్ల 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దీనివల్ల 3 జిల్లాలు అంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాలకు కూడా సాగునీరు మరియు తాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే గోదావరి జలాలను తీసుకెళ్లి కృష్ణా యొక్క నది కృష్ణా కాలువలు అంటే నాగార్జున సాగర్ కాలువకు అనుసంధానం చేసి ఇక్కడ పాలేరు కావచ్చు, ఇటు సత్తుపల్లి కావచ్చు, ఈ ప్రాంతాన్ని అన్నిటిని కూడా మంచిగా అవుతారు అంటే వ్యవసాయానికి అనుకూలంగా చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మొత్తం మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు విషయం కూడా ఎంతో ఉప ముఖ్యమంత్రి బట్టి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఈ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదిక చేయడానికి చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసినప్పుడు ఇంకా అనేకమైనటువంటి బాలారిష్టాలు ఈ యొక్క ప్రాజెక్టుకు ఉన్నాయి. ఎందుకంటే భూసేకరణ ఈ యొక్క ట్రయల్ రన్ అనేది సక్సెస్ అయింది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఇంకా కాలువలకు సంబంధించినటువంటి పెండింగ్ అంటే భూసేకరణ విషయంలో కొద్దిగా పెండింగ్ అనేది ఉన్నది. అది కూడా పూర్తయితే మొత్తం మీదుగా ఈ యొక్క జిల్లా మొత్తం కూడా సస్యశ్యామల అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే వైరా నుండి ఏనుకూరు నుండి వైరాకు సుమారు 90 కోట్ల రూపాయలతోటి కాలువని పునర్నిర్మాణం అంటే కాలువ యొక్క నిర్మాణం చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమైందంటే ఆగస్టు వరకు ఈ యొక్క వైరా వరకు ఈ యొక్క గోదావరి నీళ్లు కనుక వస్తే ఈ వైరా నుండి నాగార్జున సాగర్ కాలువ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి మరియు ఇటు పాలేరు ప్రాంతానికి కూడా ఈ యొక్క నీటిని తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భావంతో ముందు జాగ్రత్తతోటి అనేక రకమైన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో ఈ యొక్క కాలువ సీతారామ ప్రాజెక్టు మొదటి దశలో విజయవంతం చేశానని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ శ్రీధర్.